హిమాచల్ ప్రదేశ్‌లో రావి నది ఫ్లడ్స్ వచ్చి బీభత్సంగా వరదలొచ్చింది కదా పాయింట్. వరదల్లో 'పుష్ప' సినిమా రీక్రియేట్ అయింది. మొత్తం లాగ్స్ దుంగలు మొత్తం నది నిండా అవే. ప్రజలు దేశమంతా అవాక్కైంది. 'పుష్ప' సినిమానే. 'పుష్ప' సినిమాలో పోలీసులు వస్తున్నారని చెప్పి మొత్తం నదిలో పడేసి డ్యామ్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా! అలా మొత్తం లాగ్సే. దిస్ షోస్ ఆ మాఫియా ఎలా ఉంది. ఇదేదో ఇప్పుడు మనుషులు పడేసింది కాదు. కొండ ప్రాంతాల్లో వర్షం పడటంతో అక్కడ క్లౌడ్ బర్స్ట్ అయింది. హెవీ రెయిన్స్ రావడంతో అవన్నీ కొట్టుకొస్తున్నాయి. కోర్టు ఏం చెప్తుందంటే ఇదే విధంగా కనుక డిఫారెస్ట్రేషన్ జరుగుతా వెళితే హిమాచల్ ప్రదేశ్ వానిష్ అయిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఈ రిపోర్ట్ లోకి వెళ్తే ఏంటంటే 4476 4476 ఇల్లీగల్ గా అన్ని చెట్లని 19 నెలల్లో కొట్టేశారు. సిఐడి వాళ్ళు ఈ ప్రోబ్ మొత్తాన్ని చెక్ చేస్తే అన్ని చెట్లను కొట్టేశారు. సిఐడి వాళ్ళు దీనికి ఒక ప్రోబ్, ఈ ఫ్లోటింగ్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో కొట్టుకుంటా వచ్చినాయి. దాంట్లో ఒక సిఐడి ప్రోబ్ స్టార్ట్ చేయబోతున్నారు. అసలు ఏంటి మాఫియా ఏంటి అని చెప్పి. దీని వల్ల చెట్లు లేవు. కొండల మీద వర్షాలు పడితే మట్టి కొట్టుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు చెట్లు కొట్టుకుంటూ వచ్చినాయి. చెట్లు కొట్టుకుంటూ రావడంతో ఏమవుతుంది, చెట్లు ఉంటే రూట్స్ గట్టిగా మట్టి పట్టుకొని కొద్ది పైపైన కొట్టుకుంటూ వస్తుంది. ఇంకా ఎక్కువ వర్షం పడితే చెట్లు కూడా కొట్టుకుంటూ వస్తాయి ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు చెట్లన్నీ రావడంతో మట్టి కూడా స్ట్రాంగ్ గా ఉండదు. మట్టి కూడా కొట్టుకుంటూ వచ్చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల ఏమవుతుంది, ఇల్లు ఏమైనా ఉంటే ఇల్లు కొట్టుకుంటూ వచ్చేస్తాయి. మనుషులు పోతారు.